ఇప్పుడు చూస్తున్నా అంటే లోపల నుంచి ఈ నేను అనేటువంటిది చూడడంలే. చూస్తున్నానే కానీ నేను చూడడం లేదు అని అంటే లోపల నుంచి నేను అనేది కంటి ద్వారా చూస్తోంది కాబట్టి కర్మలు అనేటువంటివి అంటుకుంటున్నాయి. ఇప్పుడు చూస్తున్నా అంటే శవము కళ్ళు తెరిచి చూస్తుంది, ఏం లేదు. అట్లే లోపల నేననేటువంటిది లేనప్పుడు ఆ శాంతి శక్తి అనేది చూస్తుంది. అది చూసినప్పుడు అన్నీ తెలుస్తాయి. అది ఒక విశిష్టమైనటువంటి జ్ఞానం. ఇది లేకపోతే మనం ఎట్లా చూస్తామంటారు, పొరపాటు. అది లేకపోతే రుజువులు లేవు. అది మరుగై ఉంది, నేను చూస్తానని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి చైతన్యమే చూస్తుందండి. చైతన్యం చూసినప్పుడు దానికి ఏది అంటదు. మంచి లేదు, చెడు లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, ప్రేమ లేదు, ద్వేషం లేదు. చూస్తానంతే. దానికి ఏ గుణాలు లేవు, ఏవి అంటలే. కాబట్టి కర్మ లేదు, కర్మ అంటదు. కాబట్టి అది చైతన్యము. కాబట్టి మహనీయులు చూస్తున్నారే కానీ చూడడం లేదు, మాట్లాడుతున్నానే కానీ మాట్లాడడం లేదు, చేస్తున్నానే కానీ ఏమీ చెయ్యడం లేదు అని ఎందుకన్నారంటే నేను అనేటువంటి భావన ఉంటే అన్నీ చేస్తా ఉన్నాం. నేను అనే భావన లేకుండా ప్రశాంతంగా నువ్వు చేసుకుంటూ పోతే నేను లేదు కాబట్టి చైతన్యమే చేస్తుంది. ఇక్కడ ఏం లేదు, దైవశక్తి అంటే ఏం లేదు. నిర్మలంగా ప్రశాంతంగా ఏది అంటకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి దైవత్వమే. నీలో దైవత్వం పనిచేస్తూ ఉంటుంది.